ఏదైతే ఎక్కడ కూడా సమస్యల మీద దోమల బెడద ఓవైపు ఉంది, మరోవైపు కుక్కల స్వైర విహారం నగరంలో పెరిగిపోయింది, స్ట్రీట్ లైట్లు ఎక్కడా వెలగట్లేదు, వీటన్నిటి మీద కూడా చర్చ జరగాలి. సో వీటిని చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారు. సో అసలు ఏదైతే వీటన్నిటిని ప్రశ్నిస్తే మాత్రం అరెస్ట్ చేస్తున్నారంటూ ఓవైపు బీఆర్ఎస్ వాళ్ళు ఆందోళన దిగుతున్నటువంటి, మరోవైపు లోపల కూడా కాంగ్రెస్ కార్పొరేటర్లు ఏదైతే బీజేపీకి అదేవిధంగా బీఆర్ఎస్ కి సంబంధించిన కొంతమంది కార్పొరేటర్లు వారితో కూడా వాగ్వాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మార్షల్స్ ఎక్కడికక్కడ కూడా వారిని అడ్డుకుంటున్నారు, వారిని ఎక్కడికక్కడ బయటికి తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా ఇటు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశము మొత్తం ఉదయం నుంచి కూడా దద్దరిల్లిపోతుందని చెప్పవచ్చు. కేవలం పట్టుమని 10 నిమిషాలు కూడా కౌన్సిల్ మీద చర్చ జరగలేదు. ఎక్కడికక్కడ కూడా వాయిదాలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమస్య మీద చర్చ జరగలేదు లేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మనము చూస్తున్నాము కార్పొరేటర్లను అరెస్ట్ చేయడానికి మరో వెహికల్ ని కూడా ఇక్కడ సిద్ధం చేసి పెట్టారు. మొత్తం కూడా దాదాపు 3 వెహికల్స్ లో ఎక్కడికక్కడ కూడా వారిని అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం మనము స్క్రీన్ లో చూస్తున్నాము అంతా కూడా ఒక ఉద్రిక్తత అయితే ఇక్కడ చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి అనేది ఇక్కడ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర చోటు చేసుకుంది. సో ఈ ఏడాదికి సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ మీద చర్చ జరగాలి. సో ఆ బడ్జెట్ మీద చర్చ జరగకుండానే అర్ధాంతరంగా ముగుస్తుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు చెప్తున్నారు. దాదాపు 9 కౌన్సిల్ సమావేశాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇది 10వ కౌన్సిల్ సమావేశం. సో ఈ కౌన్సిల్ సమావేశం కూడా ఇదే విధంగా జరుగుతుంది. చాలా మంది ఎక్స్ అఫిషియో బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సంబంధించి వారందరినీ కూడా అరెస్ట్ చేసి తరలించడంతో ప్రస్తుతం ఎక్స్ అఫిషియో మెంబర్లు కూడా వాళ్ళు కూడా పిఎస్కి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. వారందరూ కూడా ప్రస్తుతం గోషామహల్ పిఎస్కి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా చుట్టూ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం 4 దిక్కుల్లో కూడా దాదాపు 100లాది మంది పోలీసులను మోహరించారు. సో కౌన్సిల్ సమావేశాన్ని సజావుగా జరగనీయరు అని బీఆర్ఎస్ కార్పొరేటర్ జరగనీయరని ముందస్తు సమాచారంతోనే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులను మోహరించినటువంటి పరిస్థితి కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము అంతా కూడా ఏదైతే ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ల పర్వము జిహెచ్ఎంసీ దగ్గర కొనసాగుతుందని చెప్పవచ్చు. సో కౌన్సిల్ సమావేశాన్ని అయితే ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో సో ప్రస్తుతము వారి అందరినీ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్ట్ చేసి గోషామహల్ పిఎస్కి తరలించారు. దాదాపు మొత్తం 42 మంది కార్పొరేటర్లు ఉన్నారు. సో 42 మంది కార్పొరేటర్లు కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎక్స్ అఫిషియో మెంబర్లు కూడా జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు నిరసన దిగినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం రాజశేఖర రెడ్డి గారు చెప్పండి, అంటే ఇలాంటి అరెస్ట్ చేయడాన్ని ఎలా చూస్తారు కార్పొరేటర్లు? ఇది ప్రజాస్వామ్య విరుద్ధం అండి. ఎందుకంటే ఎంతో మంది ప్రజల యొక్క ఇవాళ ఇక్కడ బడ్జెట్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క డివిజన్లలో ప్రతి ఒక్క ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇందులో డిస్కషన్ చేసి అక్కడ అభివృద్ధి పనులు ఏ విధంగా చేస్తారు అనేది ఇది చట్టవిరుద్ధంగా వీళ్ళు ఈ విధంగా సభను కొనసాగించడం చాలా ప్రోటోకాల్ సంబంధించి కూడా మీరు గతంలో ఇచ్చారు. సో దాని మీద కూడా వాస్తవానికి చర్చ చేయడానికి మీరు ఎక్స్ అఫిషియో మెంబర్స్ గా వచ్చారు. ఎందుకంటే సిటీలో చాలా డివిజన్లలో కానివ్వండి మీ నియోజకవర్గాల్లో కూడా ప్రోటోకాల్స్ పాటించినటువంటి పరిస్థితి. అసలు ప్రోటోకాల్ అనేది జిహెచ్ఎంసీ మర్చిపోయింది అని అనుకోవచ్చు. ఇవాళ వాళ్ళని ప్రశ్నిస్తే బయటికి గెంటేస్తున్నారు. ఇవాళ ఒక్క ఎమ్మెల్యేకి కూడా గౌరవప్రదంగా చూసుకోవడం లేదు. దానిపైన కూడా మేయర్ గారు మిగతా అధికారులు అందరూ కూడా దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. చూడొచ్చు ఏదైతే అసలు కౌన్సిల్ సమావేశం అయితే సజావుగా కొనసాగట్లేదు. వాస్తవానికి చర్చ చేద్దామని వస్తే అరెస్టులు చేస్తున్నారు. కనీసము ఎక్కడ కూడా అంటే నిరసన తెలపడానికి అవకాశం అయితే కల్పించట్లేదంటూ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కానివ్వండి బీఆర్ఎస్ ఎక్స్ అఫిషియో మెంబర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతము మనము చూడొచ్చు ఏబిఎస్ స్కూల్లో కూడా మొత్తం పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు అయితే ఇక్కడ కొనసాగుతున్నాయి. సో పోలీసులు కూడా పెద్ద ఎత్తున భారీగా మోహరించినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు లోపల బీజేపీకి సంబంధించినటువంటి కాసేపట్లో బీజేపీ కార్పొరేటర్లు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపేటటువంటి అవకాశం ఉంది. బీజేపీ ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఎంపీలు కూడా చేరుకున్నారు, అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా చేరుకున్నారు. సో వారు కూడా కాసేపట్లో నిరసన తెలిపేటటువంటి అవకాశం. ప్రస్తుతం లోపల బీజేపీ కాంగ్రెస్ సభ్యులు మాత్రమే ఉన్నారు. సో బీఆర్ఎస్ సభ్యులందరూ కూడా వారందరినీ కూడా మార్షల్ తరలించేసి పిఎస్కి తరలించినటువంటి పరిస్థితి. వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. దాదాపు 40 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ కార్పొరేటర్లు సో వారందరినీ కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి ఆ పిఎస్కి తరలించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తున్నాము జిహెచ్ఎంసీ కార్యాలయం చుట్టూ కూడా పోలీసులను మోహరించారు. సో కమిషనర్ ఛాంబర్ దగ్గర కూడా ఒకంత కాసేపు ఆ బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన దిగారు, ఆ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఆందోళన దిగారు. సో మొత్తం ఆందోళనలు నిరసనలతో
మొత్తం అట్టుడికిపోతుంది. ఎక్కడికక్కడ కూడా అంటే 5 నిమిషాలు కూడా సజావుగా కౌన్సిల్ సమావేశం జరగట్లేదు మనం అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో ఇక్కడ పరిస్థితి ఉందనేది కూడా సిచ్యువేషన్. హైదరాబాద్ నగర సమస్యల మీద సుదీర్ఘంగా చర్చ జరగాల్సి ఉంది. బట్ ఎక్కడ కూడా చర్చ అయితే జరగనటువంటి పరిస్థితి. పూర్తిగా రచ్చగానే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాము. ఇప్పటికీ ఇటు ఎక్సెఫిషియో మెంబర్స్ అందరూ కూడా బల్దియా కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. మరోవైపు లోపల కాంగ్రెస్ బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా లోపల ఇంకా నిరసన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ 1,20,00,000 పైగా జనాభా ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు 150 డివిజన్లు ఉన్నాయి. దాదాపు 49 మంది ఎక్సెఫిషియో మెంబర్లు ఉన్నారు. మొత్తం కూడా దాదాపు 199 సభ్యులతో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మాత్రం దాదాపు 10వ కూడా ఎక్కడ కూడా అంటే సజావుగా కొనసాగినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. పూర్తిగా రసాభాసగా అయితే ప్రస్తుతం బల్దియా కౌన్సిల్ సమావేశం అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. విజయ చంద్రిక, ఓ టు స్టూడియో. థ్యాంక్ యూ.